సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, స్థానిక బీజేపీ నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. ఎప్పుడు యాక్టివ్ ఉంటే ఒక్క సెకండ్ కూడా ఒక దగ్గర ఉంటాడు. ఫుల్ యాక్టివ్ ఫస్ట్ క్లాస్. మూవీ చూద్దాం లేదు ఇంకో పాప కూడా పాప మీతో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజను ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులని అడిగి కూడా బండి సంజయ్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి కుటుంబ సభ్యులతో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వపరాలను అడిగి కూడా కుటుంబ సభ్యుల నుండి కూడా తెలుసుకున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే అనంతరం కూడా బీజేపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి జే సంగప్ప, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మీడియాతో కూడా మాట్లాడారు బండి సంజయ్. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బండి సంజయ్ కుమార్. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కూడా బండి సంజయ్ కోరారు. అంటే మనం నిన్నటిని కూడా చూస్తున్నాం. నిన్న అసెంబ్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి ఈ రోజు ఉదయం కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాటగా నిలిస్తే ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరు ఖండించారు. కానీ శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకోవడంతో పాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారంటూ కూడా ఎక్స్ వేదికగా బండి సంజయ్ కుమార్ ప్రస్తావించారు విషయం తెలిసిందే. అనంతరం కూడా సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకొని సినిమా లెవెల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో కలిసి పక్క ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తుంది అంటూ కూడా ఫైర్ అయ్యారు బండి సంజయ్ కుమార్. ఎంఐఎం ఒక ఐరన్ లెగ్ పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ వంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే మరో సేమ్ టైం మళ్ళోసారి కూడా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం, గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? హాస్టళ్లలో పురుగులన్నం తిని పాము కాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరు ఎన్నడైనా బాధ్యత వహించారా అంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకో న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా? ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు వీడాలి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లేని పక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు శ్రీతేజ్ ని కలుసుకొని కుటుంబ సభ్యుల్ని కూడా వివరాలు అడిగి త్వరగా శ్రీతేజ్ కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు బండి సంజయ్. ఇక తనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని కూడా మీడియాతోని ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాలని కూడా బండి సంజయ్ కుమార్ కోరారు. అయితే దీంట్లో ఆశ్చర్యకరంగా మరోసారి కూడా ప్రెస్ మీట్ లో పరస్పర రాజకీయ విమర్శలు బంద్ చేయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ వెళ్లి అక్కడ పరామర్శించడము, తనంతరం ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. టీవీలో బయట సిపిఆర్ చేసి
తినబడి ఆడుకుంటారు బాగా అది